నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మానవజాతి, సైన్స్, ప్రకృతి వీటికి మధ్య ఉన్న బంధం, ఆ, ముఖ్యంగా మన భవిష్యత్తు మీద దీని ప్రభావం ఏమిటి, దీనిపై కొన్ని విశ్లేషణలు, కొన్ని సంభాషణల సారాంశాలు మన దగ్గరున్నాయి. వీటి నుంచి అసలు విషయమేంటో చూద్దాం. అంటే సైన్స్ మన జనాభాను ఇంతలా పెంచడం మంచిదా చెడ్డదా? ఇది వరమా శాపమా? మంచి ప్రశ్న. అసలు సైన్స్ లేకపోతే, అంటే వైద్యం, వ్యవసాయం, ఈ టెక్నాలజీ లేకపోతే ఇన్ని వందల కోట్ల మంది భూమి మీద బ్రతకడం సాధ్యమయ్యేదా? అదే కదా, ప్రకృతి సహజంగా జనాభాని నియంత్రించేది. కాని మనం సైన్స్తో అదుపు దాటేశామంటారా? అవును, దాదాపుగా. వాస్తవానికి ఈ వ్యాక్సిన్లు, మంచి పంటలు, టెక్నాలజీ ఇవే కదా కారణం. కానీ దీనికి ఇంకోవైపు కూడా చూడాలి. అంటే అంటే ఇన్ని కోట్ల మంది వల్ల వనరులపై ఎంత ఒత్తిడి పడుతోంది, కాలుష్యం సంగతేంటి, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెద్ద సమస్యలు కదా. సైన్స్ మనకి అవకాశాలిచ్చింది నిజమే, కాని దాన్ని ఎలా వాడుకోవాలి, ఆ సమతుల్యత పాటించడం, అది మన బాధ్యత, పూర్తిగా మనదే. ఈ మూలాల్లో ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేంటంటే ఈ ఆధునిక జీవనశైలి అంటేనే అభివృద్ధి అని మనం అనుకుంటున్నాం కదా. అవును. దాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఎక్కువ వస్తువులు కొనడం, ఫ్యాషన్ల వెంట పడటం, ఇంకా ప్రకృతి నుంచి దూరం జరగడం, ఇదేనా అభివృద్ధి? ఇదంతా ఒక భ్రమేమో అనిపిస్తోందని వాళ్ళ ఉద్దేశ్యం. నిజమే. ఆ వాదంలో పాయింటుంది. అవసరం కాస్త అత్యాశగా మారిపోయిందనిపిస్తోంది. వాళ్లు పాత జీవన విధానాలను గుర్తు చేస్తున్నారు. అంటే ప్రకృతితో కలిసి బ్రతకడం, తక్కువతో తృప్తిపడటం, అలాంటివి. మరిప్పుడు అలా బ్రతకగలమా? అదే అక్కడే ఉంది అసలు సమస్య. మళ్ళీ వెనక్కి వెళ్లడం అనేది. ఈ రోజుల్లో అసాధ్యమనే అంటున్నారు వాళ్లు కూడా. ఎందుకంటే ఈ సౌకర్యాలు, ఈ వినియోగం, ఇవే కదా ఇప్పుడు ఆధునికతకు గుర్తులుగా మారిపోయాయి. అంటే సైన్స్ అన్నీ పరిష్కరించలేదు. దానికి కూడా కొన్ని హద్దులున్నాయి. ముఖ్యంగా మన అలవాట్లు, మన జీవన విధానం మారకపోతే సైన్స్ మాత్రం ఏం చేస్తుంది? అంతే కదా. కరెక్ట్. మార్పనేది అది మనంతరం మనం తెచ్చుకోవడం చాలా కష్టం. తరాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. పాతవాళ్ల అనుభవాలు, ఆ జ్ఞానం కొత్త తరానికి అందడం లేదు. బహుశా భవిష్యత్తులో ఏదైనా పెద్ద కష్టం వస్తే తప్ప, అంటే నీళ్ల కోసమో, తిండి కోసమో తీవ్రమైన కొరత వస్తే అప్పుడు బలవంతంగా మార్పు వస్తుందేమో. కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందేమో అని భయం. ఇక్కడ్నుంచే విషయం ఇంకా సీరియస్గా మారుతోంది. సైన్స్ను మనిషి తన స్వార్థానికి, ప్రకృతిని దోచుకోవడానికి వాడుకుంటున్నాడని, చివరికి ఇది మనల్ని మన వినాశనం వైపే నడిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అవును, అవును. ఈ విశ్లేషణను మన హిందూ ధర్మంలో చెప్పే కలియుగాంతం అనే కాన్సెప్ట్తో పోల్చారు కూడా. అంటే అంతా నైతిక పతనం, ప్రకృతి నాశనం, చివరికి యుగం అంతమవ్వడం. చివరి నిమిషంలో ఏదో పెద్ద షాక్ తగిలి మనం మేల్కున్నా సరే, అప్పటికే ప్రకృతి గనక కోలుకోలేని స్థితికి చేరితే మనం కళ్ళు తెరిచిన లాభం ఉండదు అని ఆ విశ్లేషణల సారాంశమన్నమాట. అమ్మో! అంటే ఇది కేవలం మన నాగరికత పతనం కాదనమాట. మానవ జాతి మొత్తం పూర్తిగా అంతరించిపోతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? దానికి వాళ్ళు చెప్పే కారణం చాలా స్పష్టంగా ఉంది. ఇదివరకు డైనోసారుల్లాంటివి పోయాయి, కానీ అవి ప్రకృతి మూలాల్ని మార్చలేదు. అవును. కాని మనం భూమికి ప్రాణంలాంటి గాలి, నీరు, నేల, వీటి స్వభావాన్నే మార్చేశాం పూర్తిగా. ఈ మార్పులు బహుశా శాశ్వతమేమో. అందుకే మనం పోయిన తర్వాత కూడా భూమి మళ్లీ జీవం పుట్టడానికి అనుకూలంగా ఉండకపోవచ్చంటున్నారు. అంటే మనం చేసిన మార్పులంత తీవ్రమైనవా? ప్రకృతి కూడా సరిదిద్దుకోలేనంతగా? అదే వాళ్ల వాదన. అందుకే చివరగా వాళ్లు ఒక ఊహాత్మక ముగింపిస్తున్నారు. ఈ భూమి మీద జీవం కథ ముగిసిపోవచ్చు, కాని ఎక్కడో విశ్వంలో ఇంకో గ్రహం మీద మళ్లీ జీవం మొదలవచ్చు. అంటే భూమి కథ ముగిసినా విశ్వంలో జీవం కథ ఆగదు. కాని ఇక్కడ మాత్రం పునర్జన్మ ఉండదు. మనం చేసిన మార్పులు అంత తీవ్రమైనవి, అంత శాశ్వతమైనవి అని వాళ్ల అభిప్రాయం. అంతే. ఇదంతా వింటుంటే సైన్స్తో ప్రకృతిని జయించామని విర్రవీగిన మనం ఆ సైన్స్ సహాయంతోనే భూమిని ఇలా జీవించడానికి పనికిరాకుండా చేసి మన అంతానికి మనమే దారి చేసుకుంటున్నామా అనిపిస్తోంది. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే. అవును. ఈ మూలాలను బట్టి చూస్తే దాదాపు అది తప్పదేమో అనిపిస్తోంది. మార్పుకి ఇంకా అవకాశం లేకపోలేదు. కానీ మనందరిలో ఆ సంకల్పం రావాలి. ఈ ఆధునిక జీవితంపై మోజు తగ్గాలి. అది గొప్పతనమనే భావన పోవాలి. ఇవన్నీ పెద్ద అడ్డంకులు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం.
భూమి యొక్క ప్రాథమిక స్వరూపాన్నే మనం మార్చేశామంటున్నారు కదా. మరి మన తర్వాత ఈ గ్రహం నిజంగా కోలుకోలేకపోతే చరిత్రలో ఏ జీవికి లేని విధంగా మన జాతి ప్రభావం ఒక విచిత్రమైన, అంతిమమైన, బహుశా తిరిగి మార్చలేని ఒక బాధ్యతను మోస్తోందా? ఆలోచించాల్సిన విషయం.